హాయ్ అండి, నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. సో ఈరోజు 19th May 2024 అండ్ ఈరోజు నేను నా వీక్లీ రివ్యూ చేయబోతున్నాను. సో వీక్లీ రివ్యూలో యూజువల్గా నేను మూడు విషయాలు మాట్లాడతాను. వన్ ఈజ్ హౌ ఇస్ మై పోర్ట్ఫోలియో డూయింగ్, సెకండ్ వచ్చేసి మార్కెట్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ థర్డ్లీ నా స్పెసిఫిక్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పి ఈ మూడు విషయాలు మాట్లాడతాను. అండ్ అదేవిధంగా సిన్స్ ఈ వీక్లో రీబ్యాలెన్స్ చేయడం జరిగింది కాబట్టి నేను రీబ్యాలెన్స్ చేసిన స్టాక్స్ గురించి కూడా చెప్తాను. సో నేను రీబ్యాలెన్స్ ఎవ్రీ ఫస్ట్ ఆఫ్ ద మంత్ అండ్ 16th of the month చేస్తాను. సో 16th చేయబోయే ముందు అంటే 15th యూజువలీ నేను క్యాల్కులేషన్స్ చేసి ఏవి ఎలిమినేట్ చేయాలి, ఏవి న్యూగా యాడ్ చేయాలి అని చెప్పి నేను చేస్తాను. చేసి 16th మార్నింగ్ నేను పర్చేస్ చేస్తాను అనమాట. సో మొత్తం ఈరోజు ఫోర్ విషయాలు మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ మార్కెట్, స్టాక్స్, పోర్ట్ఫోలియో, ఐ ఆల్సో టాక్ అబౌట్ ద రీబ్యాలెన్సింగ్ దట్ ఐ డిడ్. సో ఇఫ్ యూ సీ, there are 15 stocks in my portfolio, and in this 15 stocks నేను ఏం చేస్తా అంటే based on the momentum of last 6 months, 3 months and 1 month, I calculate the final rank. సో ఈ మొమెంటమ్ ర్యాంకింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పని ఒక డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. దట్ ఐల్ గివ్ ఇట్ ఇన్ ది డిస్క్రిప్షన్, అది మీరు చూడొచ్చు. దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు క్యాలిక్యులేట్ ర్యాంక్స్ ఆఫ్ స్టాక్స్ బేస్డ్ ఆన్ మొమెంటమ్ అని. సో ఆ ర్యాంక్స్ వచ్చాక నేను ఎట్లా ఎలిమినేట్ చేస్తా అంటే స్టాక్స్ని, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద టాప్ 30, అంటే నేను ఫస్ట్ 15 స్టాక్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను కాబట్టి దానికి డబల్ ద గ్యాప్ పెట్టుకుంటా, అంటే 30. టాప్ 30 ర్యాంక్లో కనుక ఎట్ ది ఎండ్ ఆఫ్ రీబ్యాలెన్స్ లేకపోతే దెన్ ఐ ఎగ్జిట్ ద స్టాక్. ది అదర్ ఎగ్జిట్ క్రైటీరియా ఇస్ ఇఫ్ ద స్టాక్స్ ఫాల్ 20% ఫ్రమ్ ఇట్స్ 52-week high. సో దిస్ పింక్ లైన్ ఈస్ దట్ 30th పొజిషన్. సో ఈ పింక్ లైన్ కింద ఏదన్నా స్టాక్స్ ఉంటే కనుక నేను అమ్మేస్తాను, దానికంటే పైన ఉంటే కనుక ఐ కంటిన్యూ టు హోల్డ్ ద స్టాక్స్. సో ఆల్ ద స్టాక్స్ విచ్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ స్టిల్ అబౌవ్ 30. సో ఇవి నేను ఇంకా ఉంచుకుంటాను అనమాట. ద వన్స్ విచ్ హ్యావ్ ఫాలోన్ బిలో దిస్ పింక్ లైన్ మొత్తం మూడు ఉన్నాయి. వన్ ఇస్ జొమాటో, అది ర్యాంక్ 35కి వెళ్ళిపోయింది అనుకుంటా. దెన్ వోల్టాస్, ఇది ర్యాంక్ 49కి పడిపోయింది. అండ్ దెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది చాలా పడిపోయింది, ర్యాంక్ 100కి వెళ్ళిపోయింది. సో ఈ మూడు స్టాక్స్ని ఎగ్జిట్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను లాస్ట్ వీక్ బిఎస్సి ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది, బికాస్ అది 20% కంటే ఫాల్ అయిపోయింది మిడ్ వీక్లోనే. సో 20% ఫాల్ ఎప్పుడైతే అవుతుందో నేను దానికోసం మళ్ళీ రీబ్యాలెన్స్ వరకు వెయిట్ చేయను. ఎప్పుడైతే ఫాలో అవుతుందో నెక్స్ట్ ఇమ్మీడియట్ డేనే నేను అది సేల్ చేస్తాను. సేల్ చేసి రీబ్యాలెన్స్ వరకు వెయిట్ చేస్తాను టు పిక్ అ న్యూ స్టాక్. సో అందుకు మొత్తం 4 స్టాక్స్ వేకెన్సీ ఉంది. దీస్ ఆర్ ద 4 స్టాక్స్ మార్క్డ్ ఇన్ yellow color. One is ABB, second is Prestige, third is CG Power, and fourth is BDL. సో ఈ 4 స్టాక్స్ కూడా మొమెంటమే కాకుండా నేను స్మూత్నెస్ ఫ్యాక్టర్ కూడా చూస్తాను. స్మూత్నెస్ ఫ్యాక్టర్స్ అంటే ద నెంబర్ ఆఫ్ అప్ డేస్ టు డౌన్ డేస్ రేషియో ఇన్ ద లాస్ట్ 6 months. సో ఇఫ్ దర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ అప్ డేస్, అంటే ఆ స్టాక్ ఎక్కువ రోజులు అప్వర్డ్ ఆర్ పాజిటివ్ క్లోజింగ్ ఇస్తే దెన్ ఐ విల్ ప్రిఫర్ దట్ స్టాక్, అండ్ దట్ స్మూత్నెస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 50%. సో ఈ 4 స్టాక్స్ ఆ క్రైటీరియా మీట్ అయ్యాయి, అండ్ అందుకు ఈ 4 స్టాక్స్ ఎంచుకోవడం జరిగింది. ఏబిబి ఇన్ఫ్యాక్ట్ ఈస్ ద స్టాక్ దట్ ఐమ్ పికింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. ఇది ఆల్రెడీ నా మొమెంటమ్ పోర్ట్ఫోలియోలో ఒకసారి వచ్చింది, బట్ 1 month అయ్యాక మళ్ళీ నాకు ఎగ్జిట్ సిగ్నల్ వచ్చింది స్టాక్ మీద. సో అది ఎగ్జిట్ చేశాను. ఎగ్జిట్ చేసి మళ్ళీ ఆఫ్టర్ 15 days ఎంట్రీ సిగ్నల్ మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ పిక్ చేసుకుంటున్నాను. సో ఇది ప్యూర్లీ రూల్స్ డ్రివెన్ కాబట్టి దెర్ ఇస్ నో బయాస్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు పిక్ చేసాం కదా స్టాక్, ఇప్పుడు పిక్ చేసుకోకూడదు, అట్లాంటి ఏమి బయాస్ మనకి ఏం లేదు. ఆ రూల్స్ సేస్ ఎంటర్ వీల్ ఎంటర్, రూల్స్ సేస్ ఎగ్జిట్ వీల్ ఎగ్జిట్. సో దీస్ ఆర్ ద న్యూ 4 స్టాక్స్ రీబ్యాలెన్స్ చేశాక. ఇప్పుడు పోర్ట్ఫోలియో విషయానికి వస్తే లాస్ట్ వీక్ మార్కెట్స్ బాగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. సో బౌన్స్ బ్యాక్ అవ్వడం వల్ల మై పోర్ట్ఫోలియో రైట్ నౌ ఇస్ అట్ 108.61. అంటే April 1st నేను స్టార్ట్ చేశాను ఈ మొమెంటమ్ స్ట్రాటజీ. సో ఇన్ ది 48th day, సో 48 daysకి మై పోర్ట్ఫోలియో హ్యాస్ మూవ్డ్ అప్ బై 8.6%, whereas the Nifty 200 index has moved by only 2.3%. సో అందుకు there is a 6.2% difference or alpha between my portfolio and the index. సో ఎవరైనా ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే April 1st, 2024 వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ ఇప్పుడు 102.31 దగ్గర ఉంటుంది, 100 రూపీస్. నా స్ట్రాటజీ ప్రకారం నేను చేశాను కాబట్టి ఇది రైట్ నౌ ఇస్ అట్ 108.61. సో చూడాలి నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందో, ఎందుకంటే గత కొద్ది వారాలుగా దెర్ హెస్ బీన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద మార్కెట్, బట్ లుక్స్ లైక్ దిస్ టైమ్ ద బుల్స్ హ్యావ్ సాలిడ్గా
దే హ్యావ్ బీన్ పుషింగ్ ది మార్కెట్స్ హయ్యర్. ఇప్పుడు నా ఎన్ఏవి చార్ట్ కూడా చూసుకుంటే ఇది బ్లూ కలర్ లైన్ ఇస్ మై పోర్ట్ఫోలియో ఇండెక్స్ అండ్ రెడ్ కలర్ లైన్ ఇస్ ది నిఫ్టీ ఇండెక్స్. సో ఈ వీక్ డిసైసివ్గా అది అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్ డ్రాడౌన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డ్రాడౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ నా పోర్ట్ఫోలియో ఇండెక్స్ కంటే ఎప్పుడు కింద పడలేదు. బట్ ఈ వీక్ ఒకసారి మార్కెట్ అప్ ట్రెండ్ రావడం స్టార్ట్ అయ్యేప్పటికీ మొమెంటమ్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తాయి. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మొమెంటమ్. ఎప్పుడైతే ఇండెక్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఇండెక్స్ ట్రెండ్లో ఉంటుందో మొమెంటమ్ స్టాక్స్ ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తాయి. సో that is the picture with respect to my portfolio. The stocks which have done really well are one was HAL, second is Siemens, third is Cummins, fourth is BDL, and fifth is Vedanta Limited. So ఈ 5 stocks almost 15%, 20% ఆ రేంజ్లో ప్రాఫిట్స్లో ఉన్నాయి at this point of time. One stock which is in losses is Torrent Power, -7.26% దగ్గర ఉంది. అయితే ఆ, కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ చేయడం జరిగింది కదా. సో ఆ స్టాక్స్ ఓకే నేను చేసి అంటే వాటి యావరేజ్ ఎగ్జిట్ ఎంత పర్సెంటేజ్లో ఎగ్జిట్ అయ్యా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో రఫ్లీ నేను అరౌండ్ 6% దగ్గర నా స్టాక్స్ని ఎగ్జిట్ అవుతున్నాను. అంటే ఇఫ్ ద స్టాక్స్ ఆర్ నాట్ షోయింగ్ మొమెంటమ్, యావరేజ్గా ఐఎమ్ ఎగ్జిటింగ్ దెమ్ ఎట్ -6%. సో అందుకు ఓవరాల్గా ఐఎమ్ ఎగ్జిటింగ్ అట్ అ క్విక్కర్ పేస్, అంటే దాన్ని ఫాస్ట్గానే కట్ చేస్తున్నాను ఎక్కువ లాస్ అవ్వకుండా. బట్ పోర్ట్ఫోలియోలో మొమెంటమ్ ఉన్న స్టాక్స్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఓవరాల్గా పోర్ట్ఫోలియో బాగా పెరిగింది. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఓవరాల్గా 2.14 lakh ఇస్ మై నెట్ ప్రాఫిట్. సో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ 2.87 lakh దగ్గర ఉన్నా కానీ ట్యాక్సెస్ ఆల్రెడీ నేను లైక్ ఎప్పుడైతే స్టాక్స్ పర్చేజ్ చేస్తానో సేల్ చేస్తానో దానికి ఆల్రెడీ ట్యాక్స్ ఇంకా బ్రోకరేజ్ పే చేయాలి కాబట్టి దట్ అమౌంట్ ఇస్ అరౌండ్ -5,400. సో నేను ఇంతవరకు బుక్ చేసిన లాసెస్ దాని వాల్యూ ఇస్ అరౌండ్ -68,737. సో ఈ రెండు వాల్యూస్ కంబైన్ చేస్తేనే ఆల్మోస్ట్ 74,000 నేను ఆల్రెడీ లాస్ బుక్ చేశాను. బట్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఆఫ్టర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ దీస్ టూ కాబట్టి దట్ ఈస్ at 2.13 lakh. సో దిస్ 2.13 lakh ఈజ్ మై నెట్ గెయిన్స్. ఈ నెట్ గెయిన్స్ బేసిస్ మీద నేను నా ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో దట్ ఈస్ ది సినారియో రైట్ నౌ. వెరీ గుడ్ మూవ్ ఇన్ ద లాస్ట్ 1 week. అండ్ ఈ ఆల్ఫా ఈజ్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. ఇట్ ఈస్ మనకి 2-3% వస్తేనే హ్యాపీ సాటిస్ఫై అవ్వచ్చు. బట్ 6% అంటే కనుక మంచి వాల్యూ అన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పోర్ట్ఫోలియో హీట్. సో నేను లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేశాను. పోర్ట్ఫోలియో హీట్ అంటే నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే ద వర్స్ట్ కేస్ సినారియో, ఒకవేళ నా స్టాక్స్ అన్ని స్టాప్ లాస్ హిట్ అయితే నేను మొత్తం కోల్పోయే అమౌంట్ -2.2 lakhs. సో ఈ -2.2 lakhsని డినామినేటర్గా పెట్టుకుని అండ్ మై న్యూమినేటర్ విల్ బి మై నెట్ గెయిన్స్. సో నా నెట్ గెయిన్స్ బై మై వర్స్ట్ కేస్ లాస్, ఈ రెండు డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ ద పర్సంటేజ్. ఇఫ్ దిస్ నంబర్ ఈజ్ క్లోజ్ టు -100% దెన్ ఐ షుడ్ వరీ, ఎందుకంటే మై net profits are close to my worst case scenario. But if this is in the positive number, it means that I'm in profits లో ఉన్నట్టు. And if this number is close to 100%, it means I'm diametrically opposite to my losses. అంటే నేను -2.2 lakh నా లాస్ వర్స్ట్ కేస్ లాస్ అయితే కనుక ఐఎమ్ సిట్టింగ్ అట్ 2.2 lakh ప్రాఫిట్. సో నేను కంప్లీట్గా ఆపోజిట్ సిచ్యువేషన్లో ఉన్నా వేర్ ఐ షుడ్ బి మచ్ మోర్ రిలాక్స్డ్. సో ఇఫ్ దిస్ నంబర్ ఈజ్ ఈవెన్ హయ్యర్, then it gives me more confidence that the market is in my direction or my strategy is working on it. So that is about the portfolio. And coming to drawdown, max drawdown so far in last 48 days లో 5.3% వరకు చూసాను fall or correction. And 80% of the days my portfolio was better than the index. So that is the picture with respect to portfolio. And XIRR is also very pretty high, 154%. Again in చెప్పినట్టు XIRR ఫస్ట్ 1 year వరకు మనం పట్టించుకోకూడదు. ఓన్లీ వన్స్ ఇట్ ఈస్ క్లోజ్ టు 1 year వీ షుడ్ బి థింకింగ్ అబౌట్ XIRR. టిల్ దెన్ ఎన్ఏవిఏ మనము మెయిన్గా కన్సిడర్ అవ్వాలి. సో దట్స్ ది సిచ్యువేషన్. నా లెట్స్ గో టు ది మార్కెట్స్. సో నేను మార్కెట్స్ని మార్కెట్ క్యాప్ బేస్గా చూస్తాను, స్టార్టింగ్ విత్ నిఫ్టీ 50 అండ్ గోయింగ్ టిల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250. సో ఈ మార్కెట్ క్యాప్స్ని కూడా నేను ఐ విల్ కేటగరైజ్ బై ర్యాంక్స్. సో అంటే ఎక్కడ స్ట్రెంత్ ఉందో నేను ఐడెంటిఫై చేసి స్ట్రెంత్ ఉన్న ఇండిసెస్ దగ్గర నేను 1,
వీక్నెస్ ఉన్న ఇండస్ట్రీస్ దగ్గర 5 అని పెట్టి ర్యాంకింగ్ పెట్టుకుంటాను. దిస్ జస్ట్ హెల్ప్స్ మీ అండర్స్టాండ్ వేర్ ద మనీ ఈస్ ఫ్లోయింగ్, ఎక్కడ స్ట్రెంత్ ఉంది అని చెప్పనేసి. అన్నిటికంటే వీకెస్ట్ అయితే కనుక రైట్ నో నిఫ్టీ 50 ఉంది. ఎందుకంటే దిస్ హెస్ బీన్, మీరు చూసుకోవచ్చు, ఇది ఒక సైడ్ వేస్ మూవ్మెంట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టైమ్ హైస్. ఇప్పుడే జస్ట్ 21 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఇంత గత హిస్టరీ కూడా తీసుకుంటే అది 50 డేకి 21 డేకి మధ్యలో అది హోర్ అవుతుంది. ద బ్లూ కలర్ లైన్ ఇస్ 21 డే మూవింగ్ యావరేజ్, గ్రీన్ కలర్ ఇస్ 50 డే, బ్లాక్ కలర్ ఇస్ 100 డే అండ్ రెడ్ కలర్ ఇస్ 200 డే. సో దాట్స్ ది సినారియో విత్ నిఫ్టీ 50. ద నెక్స్ట్ వర్స్ట్ ఇస్ మైక్రో క్యాప్. మైక్రో క్యాప్ ఆల్ టైమ్ హైస్ హిట్ అయినా కానీ ఆ, ఈ రీసెంట్ డే క్లోజింగ్ అంత సాలిడ్గా లేదు. ఎందుకంటే పైన కొంచెం వీక్ లాగా చూపించింది. సో అందుకే ఇది ఫోర్త్ పెట్టాను. బట్ ఓవరాల్గా కంపేర్ చేస్తే ఇట్ ఇస్ మచ్ బెటర్ దాన్ నిఫ్టీ. ఇన్ఫాక్ట్ ఆల్ ది అదర్ ఇండిసెస్ ఆర్ బెటర్ దాన్ నిఫ్టీ. ఎందుకంటే అన్ని అవి ఆల్ టైమ్ హైస్లో క్లోజ్ అయ్యాయి. ఒక్క నిఫ్టీ ఆల్ టైమ్ హైస్లో క్లోజ్ అవ్వలేదు. సో మైక్రో క్యాప్ ఇస్ ఫోర్త్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. స్మాల్ క్యాప్ ఇస్ థర్డ్, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైస్లో క్లోజ్ అయింది. ప్లస్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఆన్ సాటర్డే. సాటర్డే వాజ్ ట్రేడింగ్ డే బై ద వే. ఈ మండే హాలిడే ఇచ్చారు, ఎందుకంటే మండే ముంబైలో ఎలక్షన్స్ కాబట్టి అక్కడ హాలిడే ప్రకటించారు. సో సాటర్డే ఒక ట్రేడింగ్ సెషన్ జరిగింది. సో ఇది సాటర్డే క్లోజింగ్ ఇది. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇస్ గుడ్. థర్డ్లో ఐల్ పుట్ ఇట్. సెకండ్ బెస్ట్ ఇస్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150. ఇది ఆల్ టైమ్ హైస్లో క్లోజ్ అయింది. క్లోజ్ ఆల్ టైమ్ హైస్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆన్ ఫ్రైడే ఓన్లీ. అండ్ సాటర్డే కొంచెం స్మాల్ ట్రేడింగ్ విండో కాబట్టి స్మాల్ విక్ ఇచ్చింది. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ పర్ఫార్మ్స్. బట్ యూ సీ ద నెంబర్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ కన్సిక్యూటివ్లీ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ స్ట్రెంత్. సో మిడ్ క్యాప్లో ఎక్కువ ఉంది ఇప్పుడు స్ట్రెంత్. ద బెస్ట్ ఈజ్ నిఫ్టీ జూనియర్ 50. ఇవి కూడా మిడ్ క్యాపే, బట్ నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు కదా అది. అంటే 51 ర్యాంక్ టు 100 ర్యాంక్. సో దీని క్యారెక్టరిస్టిక్ కూడా చాలా బాగుంది. దీని కంప్లీట్గా ప్రాపర్ అప్ ట్రెండ్లో ఉంది. ప్రాపర్ ట్రెండ్ అంటే ఆల్ ద మూవింగ్ యావరేజెస్ ఆర్ వన్ అబౌవ్ ది అదర్ క్లియర్లీ, అండ్ ద ప్రైస్ ఇస్ ఆల్సో అబౌవ్ 21 డే మూవింగ్ యావరేజ్. అండ్ ఇది కరెక్షన్స్ అయినా కానీ ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ బిలో 21 డే మూవింగ్ యావరేజ్. అన్లైక్ వేరే మీరు చూసుకుంటే వేరే ఇండిసెస్ లైక్ స్మాల్ క్యాప్ కానివ్వండి, నిఫ్టీ, మైక్రో క్యాప్, దే ఆర్ గోయింగ్ టూ మచ్ డీప్ ఇంటూ 21, 50, 100 డే వరకు వెళ్తున్నాయి అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్. బట్ జూనియర్ అయితే అట్లా కాదు. జూనియర్ ఇస్ సెక్యులర్గా నీట్గా వెళ్తుంది. అండ్ ఒకవేళ కరెక్షన్ వస్తే ఇట్ ఇస్ జస్ట్ టచింగ్ 21 డే అండ్ అగైన్ బౌన్సింగ్ బ్యాక్. సో ది స్టాక్స్ అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్. నా కమింగ్ టు మై ఇండెక్స్, నా ఇండెక్స్ని నేను ట్రాక్ చేసేది 200. ఎందుకంటే నిఫ్టీ 200 నుంచి నేను యూనివర్స్ అక్కడి నుంచి స్టాక్స్ పిక్ చేస్తాను. నిఫ్టీ 200లో నిఫ్టీ 50 ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంటుంది, అండ్ మిడ్ క్యాప్ 150 ఉంటుంది. మిడ్ క్యాప్ 100 స్టాక్స్ ఉంటాయి. సో లక్కీలీ నాకు ఇది ఇప్పుడు ఎందుకంటే స్ట్రెంత్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇంకా నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉంది కాబట్టి, సో నేను ఎంచుకున్న యూనివర్స్లో స్ట్రెంత్ ఉంది ఇప్పుడు. సో అందుకు మేబీ నా పోర్ట్ఫోలియో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇవి తర్వాత స్ట్రెంత్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, నిఫ్టీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మై పోర్ట్ఫోలియో ఆల్సో మైట్ అండర్ పర్ఫామ్. బట్ రైట్ నౌ ది స్ట్రెంత్ ఈజ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ లక్కీలీ ఐఎమ్ హోల్డింగ్ మిడ్ క్యాప్ స్టాక్స్. ఇప్పుడు సిఎన్ఎక్స్ 200 చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఒక ఛానల్లో ఉంది. నేను గత కొన్ని వీక్స్గా చెప్తున్నాను దట్ ఇట్ ఈస్ మూవింగ్ అనే ఛానల్. సో మీరు ఛానల్ చూసుకుంటే క్లియర్గా మల్టిపుల్ పాయింట్స్, మల్టిపుల్ టైమ్స్ అది అప్వర్డ్ ఛానల్కి టచ్ అవుతుంది, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్, again it will go back and touch once again. So same thing happened 2 weeks back. It touched the upward channel, corrected, and again downward channel దగ్గర చూసుకోండి టచ్ అవ్వగానే ఒక విక్ లాగా ఏర్పడి మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయింది. సో ఈ ఛానల్ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ మూవ్, ఐదర్ లైక్ దిస్ క్లియర్ అప్ ట్రెండ్ ఆర్ మేబీ అ డౌన్ ట్రెండ్. బట్ రైట్ నౌ లుక్స్ లైక్ బుల్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. సో దట్ ఈస్ వాట్ the performance of Nifty Mid Cap 50 or Nifty Junior 50 says. సో ఒకవేళ నిఫ్టీ 50 కూడా కాంట్రిబ్యూట్ చేసింది అనుకోండి, ఎందుకంటే నిఫ్టీ 200 జస్ట్ మిక్చర్ ఆఫ్ చెప్పినట్టు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ 100. సో ఇప్పుడు నిఫ్టీ 50 కూడా పుంజుకుంటే ఇవి కూడా ఆల్ టైమ్ హైస్కి బ్రేక్ అవుతే దెన్ ఆ నిఫ్టీ 200కి కావాల్సిన మొమెంటం వస్తుంది. ఇప్పుడు నిఫ్టీ 200 ఈజ్ ఇన్ దిస్ channel because Nifty 50 is dragging it down. So if Nifty 50 also starts to contribute, then it will go ahead. I think ఈ ఎలక్షన్స్ రీజన్ అనుకుంటా కొంచెం వొలటైల్గా ఉంది మార్కెట్. ఆ వొలటిలిటీ గురించి చెప్పాలంటే కనుక యూ కెన్ సీ దట్ వొలటిలిటీ యూజింగ్ మై పోర్ట్ఫోలియో ఆల్సో. సో నా ఎన్ఏవి ట్రాక్ మీరు చూసుకుంటే
ఈ బ్లూ కలర్ లైన్ చూసుకోండి, అది 104 లెవెల్స్కి వెళ్ళింది, 102 లెవెల్స్కి వెళ్ళింది, మళ్ళీ పడింది 98 లెవెల్స్, మళ్ళీ 104 లెవెల్స్కి వెళ్ళింది, మళ్ళీ 98 లెవెల్ పడింది, మళ్ళీ ఇప్పుడు 108 లెవెల్స్కి వెళ్ళింది. సో ఎంత అప్ వర్డ్ డౌన్ వర్డ్ మూమెంట్ ఉందో మీరు చూడొచ్చు లాస్ట్ 45 డేస్గా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. కొంచెం వాటర్లే ఉన్నాయి మార్కెట్స్. అండ్ ఇప్పుడు నా స్టాక్స్ విషయానికి వస్తే, సో నేను ఏం చేశానంటే నా ఇండివిజువల్ స్టాక్స్లో ఎప్పుడైతే ఎంట్రీ పెట్టానో, ఎంట్రీ తీసుకున్నానో, నేను అక్కడ మార్క్ చేశాను జస్ట్ టు షో యూ గైస్ హౌ ది మొమెంటమ్ స్టాక్స్ పర్ఫామ్. సో చాలామందికి మొమెంటమ్ స్టాక్స్ పర్ఫామ్ చేస్తే, అంటే స్టాక్ విచ్ ఆర్ వెరీ అప్ ట్రెండ్, స్టీప్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అది కొనొచ్చా అని డౌట్ ఉంటుంది. సో మొమెంటమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ వీఆర్ బయింగ్ ఇన్ టు స్ట్రెంత్. సో స్ట్రెంత్లో కొంటే విల్ ద స్ట్రెంత్ కంటిన్యూ ఆర్ నాట్ ఈస్ ద డౌట్ మెనీ పీపుల్ హ్యావ్. ఈవెన్ దో ఎంత అకాడమిక్ రీసెర్చ్ పేపర్ చేసినా, అది వాల్యూస్ చూపించినా కానీ ద డౌట్ విల్ స్టిల్ బి దేర్. సో జస్ట్ టు డిస్పెల్ దట్ మిత్. సో నేను నా చార్ట్స్ ప్రకారంగా చూపించాను నేను ఎంట్రీ అయిన తర్వాత ఎట్లా మూవ్ అయ్యే స్టాక్స్ అని చెప్పని. ఈ బీడీఎల్ అనేది రీసెంట్గా ఎంటర్ అయ్యాను, రీబ్యాలెన్స్ చేశాను కదా 15th రీబ్యాలెన్స్ చేశాక 16th మార్నింగ్ ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఈ క్విక్లీ అగైన్ వెంట టుక్ 20% మూవ్. సో సిగ్నల్ ఇక్కడ వచ్చింది నాకు, అప్పుడు ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ హెచ్ఏఎల్ ఐ ఎంటర్ లాంగ్ బ్యాక్, ఇన్ఫాక్ట్ 1st April. సో 1st April చూసుకుంటే నేను ఎంటర్ అయినప్పుడు ఇట్ వాజ్ ఆల్ టైమ్ హైస్లో ఎంటర్ అయ్యాను. అండ్ అప్పుడు కూడా అవి క్యాండిల్ క్లోజింగ్ కూడా అంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు. మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ అంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు, బట్ మొమెంటంలో ఉంది, సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఎంటర్ అయ్యాం. బట్ ఆ తర్వాత చూసుకోండి హౌ ఇట్ మూవ్ ఫ్రమ్ దేర్, ఆల్మోస్ట్ 40% అప్ మూవ్. సో ఈ 40% అప్ మూవ్ ఇచ్చింది నేను ఎంటర్ అయినప్పటి నుంచి. బట్ ఇఫ్ యూ సీ ఇన్ మై పోర్ట్ఫోలియో ఇట్ ఈస్ నాట్ ది సేమ్ 40%. ద రీజన్ ఇస్ హెచ్ఎల్ ఎంత ఉంది నాకు 22.47%. ఎందుకంటే నేను ఎస్ఐపి మెథడ్లో మల్టిపుల్ టైమ్స్ నేను ఈ పొజిషన్లో ఎంట్రీ తీసుకున్నాను హెచ్ఏఎల్లో. 1st April, 15th April, 30th April. సో 8 lakhs చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ది net profit that I am seeing is not the same as the stock which moved. It moved by 40%, but for me, on average, it is 22.47 because I took in a SIP mode lo nenu enter ayanu kabatti. Next, Vedanta Limited also I entered during 15th of April. సో 15th of April ఎంటర్ అయినప్పుడు అప్పటికే అది కన్సెక్యూటివ్గా ఒక 1 2 3 4 5 6 7 8 9 10 డేస్ కన్సెక్యూటివ్గా అప్ ట్రెండ్ ఇచ్చింది. 10 డేస్ ఆ కన్సెక్యూటివ్గా అప్ ట్రెండ్ ఇచ్చాక ఈవెన్ ఐ వాజ్ అఫ్రేడ్. అంత అప్ ట్రెండ్ ఒకటే లీనియర్ ఫ్యాషన్లో మూవ్ అయింది, దట్ టు విత్ 40% 35% మూవ్. సో ఐ థాట్ ఇట్ విల్ కన్సాలిడేట్. బట్ లుక్ ఎట్ హౌ మొమెంటమ్ స్టాక్స్ పర్ఫార్మ్. ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ దాట్, నేను ఇక్కడ ఎంటర్ అయ్యాక కూడా ఇట్ స్టిల్ ఈస్ ఎట్ 25% ఫ్రమ్ దేర్. సో దట్ ఈస్ హౌ మొమెంటమ్ గోస్. ఈ మొమెంటమ్ ఇస్ దే, ఇట్ విల్ గో ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇది బిహెచ్ఎల్ నా ఎంటర్ సిగ్నల్ ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఇచ్చింది 1st April. So from there on, I've been holding to this. Right now, it is at 24% in net returns. Prestige recently got enter, signal it gave on 15th of May, somewhere here. So this is also a very good pattern. Okay, cup and handle like ichindi and breakout ayi ikkada small consolidate ayi ఇప్పుడు పైకి వెళ్తుంది. Then Cummins India. By the way, all the stocks that I'm discussing are not recommendations. I'm not a SEBI registered advisor. సో ఇది నేను ఓన్లీ నా ఇన్ఫర్మేషన్ కోసము ట్యాగ్ చేస్తున్నాను అండ్ నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ కోసము. ఇది క్యూమిన్స్ ఇండియా ఆల్సో ఐ ఎంటర్డ్ 1st April. 1st April నుంచి ఫ్రమ్ దేర్ టిల్ నౌ ఇట్ గేవ్ అగైన్ 30% అప్ మూవ్ ప్రాపర్ అప్ ట్రెండ్లో. సో ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను జస్ట్ టు షో దట్ హౌ మొమెంటమ్ స్టాక్స్ మూవ్ అని. It can start to correct from here on, but correction అయినా కానీ I have my exit rules. So exit rules ప్రకారం I will get out with no problem. ఇది సేల్ 15th April ఇచ్చింది. ఇది ఇంకా కన్సాలిడేట్ అవుతుంది, బట్ అప్పటి నుంచి ఎంత ప్రాఫిట్ అరౌండ్ 10 to 11% ఉంది. సిజీ పవర్ అగైన్ రీసెంట్గానే ఎంటర్ అయ్యాను 16th May. సో నాట్ మచ్ ఆఫ్ అ మూవ్. యా, బట్ నాట్ మచ్ ఆఫ్ అ మూవ్, బట్ ఐమ్ నాట్ వరీడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే సీజీ పవర్ కూడా ఇది ఒక యూనిలాటరల్గా మూవ్ అయింది ఎంత 40% జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ వరీడ్ బికాజ్ మొమెంటంలో ఆల్రెడీ స్టాక్స్ ఎలా వెళ్తాయో చూశాను కాబట్టి
I don't have that worry. If it starts to fall, I have an exit rule. But if it continues to move, right, it will go even further. సో 40% పెరిగాక మళ్ళీ పడిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు నెవర్ ఎంతవరకు వెళ్తాయి అని మొమెంటమ్ స్టాక్స్. ఆయిల్ అనేది నేను ఫస్ట్ ఏప్రిల్లో ఎంటర్ అయ్యాను, అప్పటి నుంచి ఇంకా అది కన్సాలిడేట్ అవుతూనే ఉంది. సో ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే కనుక ఇట్ విల్ బి వెరీ మ్యాసివ్ మూవ్. అది కన్సాలిడేషన్ ఇంకా అవుతూనే ఉంది, అది చూడాలి. ఇది ఏబీబీ పెక్యులియర్ కేసు. సో ఏబీబీ ఏంటంటే నేను ఫస్ట్ ఏప్రిల్ తీసుకున్నాను, ఫస్ట్ మీద ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే నా ఎగ్జిట్ క్రైటీరియాలో 2 ఉన్నాయి కదా, 20% కరెక్షన్ వస్తే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హైస్ ఐల్ ఎగ్జిట్. ఆర్ ర్యాంక్ మొమెంటమ్ ర్యాంక్ 30 కంటే కింద పడిపోతే ఎగ్జిట్. ఏబీబీ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ మెయిన్ ఎగ్జిట్ అయ్యా. సో ఆల్మోస్ట్ ఆన్ సేమ్ లెవెల్స్లో ఎగ్జిట్ అయ్యా. ఇట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ 20% కరెక్షన్ రూల్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మొమెంటమ్ ర్యాంకింగ్. మొమెంటమ్ ర్యాంకింగ్ పడిపోయింది. ఈవెన్ దో స్టాక్ ఇస్ ఫ్లాట్ ఆర్ సైడ్ వేస్, మొమెంటమ్ ర్యాంకింగ్ ఎందుకు పడిపోయింది అంటే కనుక వేరే స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం మొదలుపెట్టి. సో ఒకవేళ వేరే స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం మొదలు పెడితే, ఈవెన్ దో దిస్ స్టాక్ ఈస్ నాట్ కరెక్టింగ్, ఇట్ మైట్ స్టిల్ గో డౌన్ ఇన్ ద మొమెంటమ్ ర్యాంకింగ్స్. సో అందుకు నాకు ఎగ్జిట్ రూల్ వచ్చింది ఫస్ట్ మీద. సో ఎగ్జిట్ అయ్యాక అగైన్ దిస్ స్టార్ట్ టు మూవ్ అప్. అండ్ ఇది ఎంత మూవ్ అయిందంటే కనుక దిస్ అవుట్ పర్ఫార్మ్డ్ అదర్ స్టాక్స్. సో ఐ షో యూ ది ర్యాంకింగ్ ఫర్ ఏబీబీ. ఏబీబీ ఇప్పుడు ఎంత అవుట్ పర్ఫార్మ్ చేసిందంటే ఇట్ అగైన్ కేమ్ బ్యాక్ టు సెకండ్ పొజిషన్. అంత అవుట్ పర్ఫార్మ్ చేసింది. అందుకే మీరు చూసుకోవచ్చు గ్యాప్ అప్ అయ్యి అంత సిగ్నిఫికెంట్ మూవ్. నేను ఎగ్జిట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎంటర్ అయ్యేప్పటికి 25% మూవ్ ఇచ్చింది. సో ఒకవేళ నేను ఇంకా హోల్డ్ చేసిన 25% హోల్డ్ చేసి ఉండేవాడిని. బట్ నా ఎగ్జిట్, నేను నా రూల్స్ ఫాలో అవుతాను కాబట్టి, ఎందుకంటే రూల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ బయాసెస్. సో నేను రూల్స్ ఎగ్జిట్ అయ్యాను. 25% మూవ్ ఇచ్చాక కూడా మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. సెకండ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ ఎంట్రీ ఇచ్చాక 15th మేన మళ్ళీ ఇప్పుడు ఒక 5% అప్ మూవ్, ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ ది మొమెంటమ్. సో మొమెంటమ్ లాజిక్ నే అది ఏంటంటే, ఏదైతే స్టాక్ అప్ ట్రెండ్లో ఉందో దాన్ని కొనుక్కోవాలి, స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నా దాన్ని ఎగ్జిట్ అవ్వాలని చెప్పి అనేసి. అండ్ టారెంట్ పవర్ హ్యాస్ బీన్ వెరీ సైడ్ వేస్ మూమెంట్. ఫస్ట్ ఏప్రిల్ ఎంటర్ అయ్యాం కానీ ఇంకా అది ఫ్లాట్గానే ఉంది. అండ్ ఇది ఇంకా ర్యాంక్ పడిపోవడం లేదు. అన్లైక్ ఏబీబీ ఇంకా ర్యాంక్స్ స్టిల్ 30 కంటే బెటర్గానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే టారెంట్ పవర్ 30th ర్యాంక్, 29th ర్యాంక్ ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ఇది. సో ఈ వీక్ క్రిటికల్. ఈ వీక్ కనుక ఇది మూవ్ అవ్వకపోతే కనుక అప్వర్డ్స్, దెన్ దిస్ మైట్ ఆల్సో గెట్ ఎగ్జిటెడ్. దిస్ ఇస్ సిమెన్స్. ఐ బాట్ సమ్వేర్ హియర్. సిగ్నల్ ఇక్కడ వచ్చింది 1st of April. సిమెన్స్ కూడా సేమ్ బిహేవియర్ జస్ట్ లైక్ వేదాంత లిమిటెడ్. కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ అప్ ట్రెండ్లో ఉంది. 8-10 days అప్ ట్రెండ్లో ఉండి అక్కడ సిగ్నల్ వచ్చింది. I purchased and still it went through a small VCP kind of a consolidation and again it blasted off. So that is Siemens. Let me see how much move it made from there. Around 33 or 34%. Then comes Trent. I entered in on 2nd May. ఇంకా వెరీ రీసెంట్ పర్చేస్ కాబట్టి మూవ్మెంట్ కూడా ఎక్కువ లేదు, 5% ఉంది. దెన్ Indus Tower I purchased on 15th of April. వెరీ స్మాల్ అప్ ట్రెండ్, పెద్ద మూవ్ లేదు. అండ్ ఫైనల్లీ ఇండిగో ఇస్ గుడ్. నేను కొన్నప్పటి నుంచి 1st of April నుంచి రైట్ నౌ ఇట్ ఈస్ 20%, 21% ప్రాఫిట్. సో దట్స్ హౌ మొమెంటమ్ స్టాక్స్ వర్క్. ఓకే గైస్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. బాయ్.